శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ కార్యక్రమానికి? అంటే జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గడప గడపకి అనేటువంటి ప్రోగ్రాం ఆయన కొన్నాళ్ళ పాటు చేశారు. ప్రతి సంవత్సరం చేసేవారు. అలాగే 2 సంవత్సరాలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఇంటింటికి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అన్ని చోట్ల ఒక 45 రోజులు చేయాలనేటువంటి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ విషయంలో సరే, ఏ పార్టీకి ఉండే అభిప్రాయం ఆ పార్టీకి ఉంటుంది. వాళ్ళు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈ కార్యక్రమం చేయటం మూలాన ఆ పార్టీకి ఏదో లాభం చేకూరుతుందని కానీ, లేకపోతే మీరు చేసినటువంటి మేలుని ప్రత్యేకంగా చెబితే మాత్రమే వాళ్ళకి తెలుస్తుందని కానీ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సంక్షేమానికి ఛాంపియన్ని భారతదేశంలోనే నేను ఇచ్చినంత సంక్షేమం ఎవరు ఇవ్వలేదని చెప్పేసి చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి తిప్పినా కూడా 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఏ గడపకి తిరగనటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజల అధికారం కట్టబెట్టారు. కాబట్టి పాలన మీరు సక్రమంగా చేస్తూ ఉంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళి చెప్తేనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి తిప్పి ఏం చెప్పారు? మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం కాబట్టి, ఈ సంవత్సరంలో మీకు ఇన్ని లక్షలు వచ్చింది కాబట్టి మీరు నాకు ఓటేయాలి అంటే, నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు. నేను ఇచ్చాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఓటేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి ఒక రకంగా దబాయిచ్చినట్టు మాట్లాడటం అనమాట. అంటే నేను ఇస్తే మీరు ఎందుకు ఇవ్వరు అని. ప్రజలు ఏం ఆలోచించారు? ఎవరి సొమ్ము ఇచ్చావు నువ్వు? మా సొమ్మే మాకు ఇచ్చావు. 8 సార్లు కరెంటు బిల్లు పెంచినటువంటి ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు ఇచ్చావు. రోడ్లు వేయకుండా మిగిలినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, మేము కట్టిన పన్నులతో రోడ్లు వేయకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు ఇచ్చావు. మాది మాకు ఇచ్చి నువ్వేదో బటన్ నొక్కి నీ జేబులో నుంచి ఇచ్చినట్టు మాట్లాడతావేంటి అని చెప్పేసి మనసులో అనుకొని 2024లో చిత్తుగా ఓడిచ్చారు. కాబట్టి సరే, వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెళ్ళి ప్రజలకి గుర్తు చేస్తే బాగుంటుంది, మన పట్ల మొగ్గుతారు అని చెప్పేసి వారు అనుకుంటుండొచ్చు. అది వాళ్ళ పార్టీ అభిప్రాయం. కానీ 2014-19 మధ్యలో బస్సులు వేసి మరీ పోలవరం తీసుకెళ్లి చూపించారు. పోలవరం పునాదులు కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్ని 72% నేను పూర్తి చేశానని చెప్పేసి ప్రతి సోమవారం పోలవరం వారం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకొని పరుగులెత్తిచ్చారు. ప్రతి ఊరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి చూపించారు. అమరావతిని భూసేకరణ చేశారు, భూ సమీకరణ చేశారు, తర్వాత అమరావతికి పునాదులు వేశారు. ఇన్ని చేసి అక్కడ కూడా చూపించారు. కానీ ఏమైంది? కాబట్టి ప్రజలు కోరుకుంటుంది ఇది కాకుండా ఇంకేదో ఉంటుంది. వాళ్ళ తాలూకు జరుగుతున్నటువంటి, వాళ్ళ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, పిల్లల ఉద్యోగాలు కావచ్చు, ఇలాంటి ఆకాంక్షలు అనేక ఉన్నాయి. కాబట్టి మీరు గడప గడపకి వెళ్ళినటువంటి, ఇది ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమంలో వాళ్ళ ఆకాంక్షల్ని తెలుసుకోవడానికి వెళ్తే అది కొంతవరకు అర్థం ఉంది. ఏమ్మా, మీ ఇంత చేశాము, ఇంకా మీరు కోరుకుంటుంది ఏమన్నా ఉందా, మీకేమన్నా కొర ఉందా అని అడగటానికి వెళ్తే పర్వాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను ఇంత ఇచ్చాను కాబట్టి నాకు ఇవ్వాల్సిందే, మీరు చేయాల్సిందే, నాకు బాకీ ఉన్నారు మీరు అనేటువంటి పద్ధతిలో వెళ్తే అది బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం, నాయకులు తర్వాత వీళ్ళందరూ వెళ్ళటం ఆహ్వానించదగ్గ విషయమే. కానీ దాని పర్పస్ ఏంటి అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి. పథకాలు బాగా అందుతున్నాయా లేదా, ఎవరైనా అందనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఇంకా మెరుగైనటువంటి సేవలు మేము ఎలా అందించాలి, ఇది ఎజెండాగా వెళ్తే బాగుంటుంది. కానీ మీకు ఇంత ఇచ్చాం కాబట్టి మాకు ఇది చేయండి అనేటువంటి పద్ధతిలో వెళ్తే అది కరెక్ట్గా ఉండదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే సూపర్ 6 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అలీవ్ గారినటువంటి హామీలన్నీ ఇచ్చారు.
దాంట్లో ముఖ్యంగా అమ్మఒడి అనేటువంటిది వాళ్ళు అన్నటువంటిది ఇప్పుడు ఏదో తల్లికి వందనం అంటున్నారు. ఈ పథకం ససేమిరా జరగదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కానీ అనూహ్యంగా ఈ ప్రభుత్వం 1 సంవత్సరం టైం తీసుకున్నా వేసిన వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అనేటువంటిది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేయటం అనేటువంటిది ఒక రికార్డ్ బ్రేక్ గా చెప్పుకోవచ్చు. మిగతా పథకాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా కంటిన్యూస్ గా 2వ సంవత్సరం మొన్న ఎవరో చెప్తున్నారు 6 పిల్లలుంటే 6కి కూడా పడ్డది అని చెప్పేసి. ఇది బాగా మైలేజ్ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇంటికి 2, 3 పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్ గోయింగ్ ఏజ్ లో ఉంటారు, ఉన్న వాళ్ళకి చాలా లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది. సరే, పథకం మంచిదా చెడ్డదా, దాని మూలాన ఏం జరుగుతోంది, ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు వెళ్ళిపోయి ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారు, అది సపరేట్ డిస్కషన్. కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బు చేరుతుంది అనేటువంటి దాంట్లో స్వయంగా నేను కూడా కొన్ని ఏరియాస్ లో చూశాను. తల్లికి వందనం పడ్డ తర్వాత ప్రతి ఊర్లో కూడా ఒక తిరణాల వాతావరణం, ఒక ఆనందోత్సాహాలు అనేటువంటిది వాళ్ళలో కనిపించింది. ఈవెన్ వైఎస్ఆర్సీపీని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఈ పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, నా 40% అంటున్నాడో దాంట్లో దానికి గండి కొట్టేటువంటి పథకం ఏదన్నా ఉంది అంటే తల్లికి వందనం. అది జరుగుతా ఉంది. ఇంకో పక్కన పోలవరాన్ని నెక్స్ట్ ఇయర్ కి మీరు పూర్తి చేస్తా ఉంటున్నారు. అమరావతి ఫస్ట్ ఫేజ్ 2028 నాటికి పూర్తి చేస్తా ఉంటున్నారు. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తున్నా ఉంటున్నారు. ఇవన్నీ కూడా జరిగినప్పుడు అసలు మీరు ఏ గడప తొక్కాల్సిన పని లేదు, ఏ ఇంటికి వెళ్లాల్సిన పని లేదు. మీరు చేసేది ప్రజలు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతి వాళ్ళు న్యూస్ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం ఏంటి, లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులకు భద్రత ఉందా, వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉందా, వాళ్ళ యొక్క ప్రాపర్టీకి భద్రత ఉందా అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆదరిస్తారు. కానీ ప్రజా ఆకాంక్షల్ని గనక మీరు అడ్రస్ చేయకుండా వాస్తవానికి దూరంగా ఆలోచించి గనక పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో ఎలాంటి పాఠం చెప్పారో ఏ ప్రభుత్వానికైనా అలాంటి పాఠం చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెళ్ళటం మంచిదే, దాన్ని మనం కాదనకూడదు. కానీ పర్పస్ ఆఫ్ ద విజిట్, వీళ్ళు వెళ్ళినటువంటి పర్పస్ ఏంటంటే మీకు ఈ పథకాలు ఇచ్చాము అనేటువంటిది చెప్పడంతో పాటుగా చెప్పుకోండి, రాజకీయ పార్టీగా తప్పలేదు. కానీ ఇంకా మీరు ఈ ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా, జరుగుతుంటే మీకున్నటువంటి అసంతృప్తి ఏంటి అనేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ నంతా కూడా అధిష్టానానికంటే వాళ్ళకి తెలియజేసి పార్టీ పెద్దలకి ఆ వైపుగా ఏమన్నా సరిదిద్దుకోవాల్సినటువంటి చర్యలు ఉంటే దానికి పనికొచ్చేటట్టుగా ఉండాలి. కానీ ఏదో మొక్కుబడిగానో తూతు మంత్రంగానో వాళ్ళు చేశారు కాబట్టి మేం చేశాం కాబట్టి ఇది అనేటువంటిది సరిపోదు. పైగా కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలవుతా ఉంది. అవినీతి బాగా పెరిగిపోయింది అనేటువంటి భావన వస్తూ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి విశృంఖలంగా ఉందనేటువంటిది. ఇలాంటివి ఏమైనా ఉంటే దాని ద్వారా పర్టికులర్ గా మీరు ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏదైనా బాధపడి ఉంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంతేగాని వెళ్ళి చేతులు ఊపేమా అన్ని బాగున్నాయంటే అన్ని బాగున్నాయని చెప్పి వచ్చేస్తే ఏంటంటే అదొక తంతులాగానే ముగుస్తుంది, కానీ దాని పర్పస్ సర్వ్ కాదనేటువంటిది నా ఉద్దేశం. మరి ఈ 45 రోజులు చేసిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో చూద్దాం. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి టైం కూడా, తల్లికి వందనం అనేటువంటిది ఎంతమందికి ఉంటే అంతమందికి వేసిన తర్వాత వెళ్ళటం అనేటువంటిది ఏంటంటే ఒక పాజిటివ్ మూడ్ లో ఉంటారు ప్రజలందరూ. పైగా పెన్షన్ అనేటువంటిది 4,000 అనేటువంటిది టంచనుగా ఇప్పటికప్పుడు ఇస్తున్నప్పుడు ఏంటంటే మిగతా అరకొర పథకాలు ఏమన్నా ఇంకా లాంచ్ కానప్పటికీ కూడా ప్రజల్లో అంత పెద్ద అసంతృప్తి ఉండదు. ప్రజలు కోరుకుంటున్నది పథకాలు కాదు, ఇది ప్రభుత్వం బాగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కేవలం పథకాలే కోరుకోవట్లేదు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఉపాధి లభించాలి, ఉద్యోగాలు లభించాలని కోరుకుంటున్నారు, శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఆ దిశగా చర్యలు తీసుకొని
సరే ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడానికి అడపాదడప ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా ఆహ్వానించదగ్గ విషయమే. కానీ దాంట్లో నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ ఏదైతే ఉందో ఫీడ్బ్యాక్, దాన్ని మాత్రం స్ట్రిక్ట్ గా రివ్యూ చేసుకొని ఏమన్నా పొరపాట్లు ఉంటే సవరించుకుంటే దీని యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను భావిస్తున్నాను.